జహీరాబాద్లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. నీరు, విద్యుత్ లేక విద్యార్థుల అవస్థలు, తాగిన మైకంలో వార్డెన్ విద్యార్థులపై బూతుల పురాణం. క్యాన్సర్ బాధితులకు టీపీసీసీ జగ్గారెడ్డి ఆర్థిక సహాయం. యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. విధుల్లో కొనసాగలేనన్న తన అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. త్వరలోనే ఆలయానికి నూతన ఈవో రానున్నారని వెల్లడించారు. తన పదవి కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేక మంది ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు. నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకోవడం మనందరం నిన్న విన్నాం. ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు. అయితే నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వానికి తెలియజేసిన మీదట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతి త్వరలో కొత్త ఈవో వస్తారు. ఈ స్వామివారి క్షేత్రం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ. సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో విద్యార్థులకు గత 10 రోజుల నుండి కరెంటు లేకపోవటం, తాగటానికి, స్నానానికి నీరు లేకపోవటం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై బైఠాయించారు. ఈ వార్డెన్ మాకు వద్దు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగి వచ్చి బిల్డింగ్ పై నుండి పడేస్తాను అని బెదిరిస్తున్నాడని విద్యార్థులు మొరపెట్టుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. రోజు కరెంట్ లేదు, అన్నం లేదు, అన్నంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి 65వ నంబర్ జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్, సిఐ శివలింగం, డీఎస్పీ సేదానాయక్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టారు.
పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులందరికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డాక్టర్, హెరిటేజ్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు తదితరులున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న మరో 5 మందికి జగ్గారెడ్డి 2 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గుట్కా నమలటం కారణంగా అనారోగ్యం బారిన పడ్డ క్యాన్సర్ పేషెంట్ పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా, సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు. आप लोग वैसे ही बैठो, बैठ जाओ, आप लोग बाजू बैठ जाओ, आप लोग सीट हो कैंसर కూర్చో క్యాన్సర్ పేషెంట్ ఎవరు నువ్వు బిడ్రా జరుపుకుంటారా వాళ్ళకి నేను ఒకసారి అడుగుతాను నా పక్కన కూర్చో 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 నిలబడకండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు కదా పేషెంట్. ఓకే, ఆ రోజుకి ఈ రోజుకి చాలా రికవర్ అయినా ఫీవర్ వస్తుంది, కన్ను బయటికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సూదులైనా ఇప్పటికి 4. నీకు ఎన్ని ఉన్నాయి ఇంజెక్షన్స్? ఇంకా 6 ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు పెడితే ఎన్ని? గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు? లేదా కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమ్స్లో ఎన్ని వస్తున్నాయి ఇంజెక్షన్స్ ఫ్రీగా? ఇంజెక్షన్స్ అన్న ట్రీట్మెంట్ అంతా తక్కువ, బయట ఎక్కువ ఉంటుంది, ఇంట్లో తక్కువ ఉంటుంది. న్యాచురల్గా ఇప్పుడు ఏముంది? ఇప్పుడు సర్జరీ ఉందా ఒకటి? ఇప్పుడు ఏమన్నా ఇంజెక్షన్ ఉందా? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు ఇంజెక్షన్ అయితే ఇప్పుడు 2 lakhs వస్తుంది. ఇప్పుడు 2 lakhs వస్తుంది. 2 months ఉండాలి. రైట్, 2 lakhs అయితే ఇక్కడ ఇలా लेकर 2 लाख आपका क्या है? आपका ओके, यहाँ पे दिल के पास है, अभी कितना कीमा लिए मेरे को 8 कीमो। अभी कितना है आपको? अभी 2 कीमो है, खून का मना बोलते रोटी है और कीमो दिएगा से आप कहाँ रहे हैं? किधर रहे? नासिक बोल जाओ, शेफी वार्ड है ना? शेफी वार्ड आपका लोकेशन आपका बोला। शेफी कहाँ है? शेफी किधर है अभी? घर पे भी नहीं। कहाँ गए? मसूद कहाँ गए? शेफी मसूद शेफी कहाँ गए? फोना बंद है। चलो आप ही चला पेशेंट को बैठ को था ఇంకా 2.5 ఇస్తే సర్జరీ అయిపోతుంది. ఓకే, ఎందుకు 2.5 కావాలి కదా మనకి 50 అయింది సరే 2.5 ఇచ్చి ఇది ఇస్తాను. आपका क्या बोलो? बहुत अच्छा ऑलरेडी है. कितना लिए मैं अभी तक? अच्छा, कौन सा हॉस्पिटल में चल रहा है?
ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 1908లో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 1921-22కు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈ రోజుకు 105 సంవత్సరాలైన ఈ పట్టణం నగరం మహానగరంగా విస్తరించిన 105 సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళు అని తెలుసు. హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు అడ్డట్టున్నాయని అంటుంటారు మనోళ్ళు పెద్దలు. అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్యం ఉంది. వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష, వనమూలికలతో కూడుకున్న అడవి. వఖారాబాద్ కా హవా లాఖోं का దవా, అంతేనా అధ్యక్ష? లాఖో మరీదోం కా దవా. టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదులో వదిలేస్తే అక్కడ 3 నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా, అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదులో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష. హైదరాబాదులో ఈ చుట్టుముట్టుతుండే టెంపరేచర్ కంటే 2-3 డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అక్కడ గాలి, అక్కడి నీరు చాలా గొప్ప వనమూలికలతో కూడుకున్నది. దాదాపుగా 60,000 ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష. 60,000 కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు. ఉత్తరప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష. మేము తప్పు పట్టడం లేదు. అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది. ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జహీరాబాద్లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. నీరు, విద్యుత్ లేక విద్యార్థుల అవస్థలు, తాగిన మైకంలో వార్డెన్ విద్యార్థులపై బూతుల పురాణం. క్యాన్సర్ బాధితులకు టీపీసీసీ జగ్గారెడ్డి ఆర్థిక సహాయం.